డే 3 వ్లాగ్స్ ఇన్ అలపి. మున్నార్ నుండి 3.5 గంటలు ప్రయాణం చేసి అలపికి చేరు. అలపిలో కేరళ మీల్స్ ఎక్కడ దొరుకుతుందని గూగుల్ తెలియని అడిగితే లుకాస్ రెస్టారెంట్ వైపు చూపించింది. మంచి వ్యూ పాయింట్లో కూర్చుని కేరళ మీల్స్ని ఎంజాయ్ చేసేసాం. మమ్మీ మనం ఆ బోట్ ఎప్పుడు ఎక్కుతాం మమ్మీ? పద ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇదేనా మమ్మీ మనం ఎక్కే బోట్? అవును, ఇదే షికారా రైడ్ బోట్. కేరళ ట్రిప్లోని అలపి అంటే గుర్తొచ్చేది బోట్ హౌస్. మరి షికారా రైడ్ ఏంటి అని అనుకుంటున్నారా? చెప్తాను. బోట్ హౌసెస్ ఆర్ ఫర్ 1 night స్టే. ఫుడ్ అండ్ బెడ్ వాళ్లే ప్రొవైడ్ చేస్తారు. అది మాత్రమే కాక కొంతసేపు సముద్రంలోనికి తీసుకెళ్లి తిరిగి వచ్చి 1 spotలో నిలిపేస్తారు. అన్లైక్ బోట్ హౌస్, షికారా రైడ్ కేవలం 3.5 hours ఆర్ 4 hours మాత్రమే లిమిటెడ్గా ఉంటుంది. ఈ షికారా రైడ్స్కి యూజ్ చేసే బోట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అన్ని బోట్ హౌసెస్ ఒకేలా ఉండవు, అన్ని షికారా బోట్స్ ఒకేలా ఉండవు. ఎవ్రీ బోట్ హౌస్ అండ్ ఎవ్రీ షికారా బోట్స్ ఆర్ యూనిక్ టు ఈచ్ అదర్. ఆబ్వియస్లీ ఈ 2 types ఆఫ్ బోట్స్లో ఎక్స్పీరియన్సెస్ డిఫరెంట్గా ఉంటుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బోట్ హౌస్లో ఎంజాయ్ చేయాలి అనుకుంటే బోట్ హౌస్ని ప్రిఫర్ చేయొచ్చు. లేదా టైం కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి, తక్కువ టైంలో మేము కవర్ చేయాలి, బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటే షికారా బోట్ ఈస్ ద రైట్ ఆప్షన్. బోట్ హౌస్ గురించి విన్నాక అంతసేపు ఒక రోజంతా బోట్లో ఉండాలా అంటే కొంచెం బోరింగ్గా అనిపించింది. అందుకే జస్ట్ 3.5 hours మేము షికారా రైడ్ని ఆప్ట్ చేసుకున్నాం. బోట్ అయితే చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. పక్కన చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఆ నది ఒడ్డున ఎన్నో ఇళ్ళు దాని పక్కనే కట్టి ఉండబడతాయి. వాళ్ళు కానీ సిటీకి రావాలంటే వాళ్ళ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఓన్లీ స్మాల్ బోట్స్. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే hundreds ఆఫ్ బోట్స్ మనకు కనిపిస్తాయి. దే స్టాండ్ యూనిక్ ఫర్ దెమ్సెల్వ్స్. అరౌండ్ 5:30 or 6 ఆ టైంకి మా బోట్ షికార్ అయిపోయింది. తిరిగి దాని దగ్గరే ఉన్న ఈ బీచ్కి వచ్చేసాము. బీచ్కి అయితే ఎంట్రీ లేదు, ఎందుకంటే వేవ్స్ అన్ని చాలా బాగా వస్తున్నాయి. మా వాళ్ళు ఎంత బీచ్ అటైర్తో రెడీ అయ్యేనా గార్డ్స్ మాత్రం వాళ్ళని అలౌ చేయలేదు. సముద్ర తీరాన అలా 1 hour టైం స్పెండ్ చేసేసి డే 3 వ్లాగ్కి రెస్ట్ ఇచ్చేసాం. మరో వ్లాగ్లో మళ్ళీ కలుద్దామా?